నమస్తే అండి. నేను మీ పూర్ణిమ. మన పూర్ణిమ ఫ్యామిలీకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలోని బెండకాయ వేపుడు చూపిస్తూ ఒక గొప్ప జీవిత పాఠం అయితే చెప్పబోతున్నాను. అలాగే వీడియో చివరిలో ఈ బెండకాయ వేయించేటప్పుడు అసలు జిగురు రాకుండా ముక్కలు పొడి పొడిగా రావడానికి ఒక సూపర్ కిచెన్ టిప్ అయితే చెప్తాను. కాబట్టి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకా మనం కథలోకి అయితే వెళ్దాము. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, బెండకాయ కట్ చేసినప్పుడు దానికి ఒక సహజమైన జిగురైతే ఉంటుంది కదా, దాన్ని పట్టుకోవడానికే మనకు చిరాకు వస్తుంది. కానీ మనకు రుచికరమైన క్రిస్పీగా ఉండే వేపుడు కావాలంటే ఆ చిరాకు పెట్టే జిగురు వైపుగా అయితే మనం ప్రయాణించాల్సిందే. దాన్ని కాసేపు వేడి నూనెలో ఓపికగా వేయించాల్సిందే. మన జీవితం కూడా ఇంతేనండి. మన చుట్టూ ఎప్పుడూ కొన్ని చిరాకు పెట్టే పరిస్థితులు, అలాగే నెగిటివ్ ఆలోచనలు, అలాగే మనల్ని పట్టుకొని కుంగతీసే జిగురు లాంటి సమస్యలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఛీ ఏంటి నా జీవితం ఇలా ఉంది అని మనం కుంగిపోతాం కూడా. ఆ చిరాకు నుండి పారిపోవాలని చూస్తాం కూడా. కానీ బెండకాయ ముక్కలు క్రిస్పీగా మారాలంటే ఆ చిరాకు జిగురును కాసేపు భరించినట్లే మన జీవితంలో వచ్చే సమస్యలను కూడా ఓపికగా భరించడం నేర్చుకోవాలి. వాటి వైపు ప్రయాణించకుండా నేరుగా విజయం అయితే అస్సలు సాధించలేమండి. మీలో ఉన్న జిగురు లాంటి నెగిటివిటీని బయటకు పంపించేయండి. పాజిటివ్ ఆలోచనలతో ఓపికగా ముందుకైతే సాగండి. మీరు ఖచ్చితంగా గొప్పగా రాణిస్తారు. ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పిన ఆ వంటగది చిట్కా ఏంటంటే, బెండకాయ ముక్కలు వేయించేటప్పుడు ఆ జిగురు త్వరగా పోయి ముక్కలు అతుక్కోకుండా ఉండాలంటే అందులో ఒక అర చెంచా పెరుగు కానీ లేదా కొన్ని చుక్కల నిమ్మరసం కానీ వేసి కలపండి. క్షణాల్లో ఆ జిగురంతా మాయమైపోయి ముక్కలు చాలా పొడి పొడిగా క్రిస్పీగా అయితే వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ టిప్ని తప్పకుండా పాటించండి. ఈరోజు నేను చేసిన ఈ బెండకాయ ఫ్రై అవని, అలాగే నేను చెప్పిన కథ అవని, లాస్ట్లో చెప్పిన ఈ టిప్పు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల మోటివేషన్ వీడియోస్ అయితే ఉన్నాయండి. తప్పకుండా అవన్నీ చూసి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్ చూడాలి అని అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్లు అయితే వస్తాయి, వెంటనే చూసేయచ్చు. చూసారు కదా, బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి బెండకాయ ఫ్రై మంచి టేస్ట్గా ఉంటుంది. రైస్లో అలా కలుపుకొని తినేయచ్చు. ఇంక ఉంటానండి. నమస్తే.